ఫ్రెండ్స్, మనలో చాలా మందికి రేసింగ్ గేమ్స్ అన్న రేసింగ్ మూవీస్ అన్న చాలా ఇష్టము. అండ్ ఎక్కువగా రేసింగ్ మూవీస్ లైక్ చేస్తుంటాం. హాలీవుడ్ మూవీస్ అయితే సో దాంట్లో బైక్ రేసింగ్ అయినా, కార్ రేసింగ్ అయినా, ఇంకా జెట్ ఫైటింగ్ మూవీస్ అయినా చాలా మంది చాలా ఇష్టము. సో ఇవాళ మనం F1 ది మూవీ గురించి మాట్లాడదాం. ఇది వచ్చేసరికి హాలీవుడ్ మూవీ, F1 ద మూవీ, F1 కార్ రేసింగ్ మూవీ. సో ఇది వచ్చేసరికి బ్రాడ్ పిట్ గారు హీరో ఇందులో, అండ్ డైరెక్టర్ బై జోసెఫ్ కెనెన్స్కీ. అండ్ ఈ మూవీలో మనం మెయిన్గా మాట్లాడేది ఏంటంటే, మెయిన్గా హాలీవుడ్ మూవీ అంటే మనం అనుకుంటాము హాలీవుడ్ మూవీస్లో ఎలాగైనా ఆడేస్తాయిలే, అండ్ దాంట్లో కంటెంట్ ఉండదు, ఎలాగైనా చూసేస్తారు, ఓన్లీ యాక్షన్ సీన్స్ ఉంటాయి, లేకపోతే ఏమన్నా బ్లాస్టింగ్ సీన్స్ అంతా గ్రాఫిక్స్ మీదే ఆధారపడి ఉంటుంది హాలీవుడ్ యాక్టర్స్ అని అనుకుంటాం. సో దిస్ ఈస్ కంప్లీట్ డిఫరెంట్ మూవీ. అండ్ రేసింగ్ గేమ్స్ అంటే మనం ముందుగా మెయిన్లో వచ్చేది ఏంటంటే, ఆ మూవీలో ఉంటారు హీరోయినో ఎవరో ఒకరు ఉంటారు, అండ్ ఒక గ్యాంగ్ ఉంటుంది, వాళ్ళకి పోటీ ఉంటుంది, చివరిలో వాళ్ళిద్దరు ఎవరో గెలిచారు స్టోరీ ఉంటుంది. అండ్ రేసింగ్ గేమ్ అంటే మన మైండ్లో అందే అనుకుంటాం. కానీ ఈ మూవీ కంప్లీట్ డిఫరెంట్ మూవీ. ఇది వచ్చేసరికి F1 రేసింగ్ మూవీ. అండ్ దీని స్టోరీ కానీ కాన్సెప్ట్ కానీ ఒకటే ఉంటుంది. F1 రేసింగ్ మూవీలో ఒకటే కాన్సెప్ట్, గెలిచాడు కాబట్టి హీరో అని కాదు, హీరో కాబట్టి గెలిచాడని కాదు. సినిమా గెలిచే పయంలో అతను హీరో ఎలాగయ్యాడు, ఓడిపోయినా సరే అతను హీరోగా ఎలా నిలబడ్డాడు అనేది స్టోరీ అన్నట్టు ఉంటుంది. అసలు ఆ మైండ్ బ్లోయింగ్ సినిమా. అసలు ఇదైతే చాలా రేసింగ్ మూవీస్ అవి కూడా చూశాను, కానీ డిఫరెంట్ జానర్ మూవీస్ చూశాను, కానీ ఈ మూవీ ఇచ్చిన సాటిస్ఫాక్షన్ మాత్రం దాదాపు ఏ మూవీ కూడా ఇవ్వదు. ఎందుకంటే ఈ మూవీలో ఇంటర్వెల్ సీను అండ్ క్లైమాక్స్ సీను హార్ట్ ఆఫ్ ది మూవీ అసలు. అండ్ చూసే ఆడియన్స్ కూడా లెగ్స్ నిలబడిపోతారు ఏం జరిగిద్దా అని. సూపర్ మూవీ ఇది. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. కంపల్సరీ మీరు పెట్టిన డబ్బులకి అయితే న్యాయం చేసిద్ది. దిస్ ఈజ్ ద బెస్ట్ మూవీ అనుకోవచ్చు రేసింగ్ మూవీస్లో. అండ్ ద హీరో బ్రాడ్ పిట్ గారు అయితే అసలు అదరగొట్టేశారు. ఈయన ఎక్కువగా యాక్షన్ మూవీస్, సైఫై మూవీస్ అన్ని రకాల మూవీస్ చేశారు. అండ్ మనకి ట్రాయ్ మూవీలో కూడా తెలుసు, గ్లాడియేటర్ యాక్లిస్గా కూడా చేశారు. అండ్ నా పర్సనల్ ఫేవరెట్ వరల్డ్ వార్ Z జాంబీ మూవీలో సూపర్ యాక్టింగ్ చేశారు. అండ్ మెయిన్గా బ్రాడ్ పిట్ గారు ఏ క్యారెక్టర్ అయినా సరే ఆ క్యారెక్టర్లోకి వెళ్ళి నటిస్తారు. అండ్ మనం అసలు హీరో, సూపర్ హీరో, స్టార్ హీరో అని సంగతి మర్చిపోయి ఆ క్యారెక్టర్ వరకే మనకు గుర్తుంటుంది. ఈ మూవీలో కూడా సోనీ హైస్ పాత్రలో సూపర్గా నటించారు ఆయన అయితే, సూపర్ అసలు. అండ్ మన డైరెక్టర్ కూడా జోసెఫ్ కెనెన్స్కీ, ఈయన కూడా చాలా మూవీస్ చేశారు, ఎక్కువగా సైఫై మూవీస్ అండ్ యాక్షన్ మూవీస్ చేశారు. ఈయన వచ్చేసరికి ట్రాన్ ద లెగసీ అండ్ దాని తర్వాత ఆబ్లివియన్, రెండు సైఫ్ యాక్షన్ మూవీస్, సూపర్ హిట్ మూవీస్. అండ్ దాని తర్వాత ఈ మధ్య రీసెంట్గా టాప్ గన్ మ్యావరిక్లో కూడా డైరెక్షన్ చేశారు. అండ్ టామ్ క్రూజ్ హీరోగా మూవీ ఇది, సూపర్ డైరెక్షన్. ఆ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయింది, అండ్ ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయింది. సో కంపల్సరీ వెళ్ళి చూడండి ది F1 మూవీ. అండ్ ఈ మూవీ అయితే చాలా సూపర్గా ఉంది. అండ్ ఈ F1 మూవీలో ద హీరో క్యారెక్టరైజేషన్ అయితే సూపర్గా ఉంటుంది. అసలు ఇది హాలీవుడ్ మూవీయా, మన సైడ్ మూవీయా అన్నట్టు అప్పుడప్పుడు మనకు అనిపిస్తుంది, ఇది అర్జున్ రెడ్డి 2 ఏమో అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే హీరో క్యారెక్టర్ ఎలివేషన్స్ అంత డిఫరెంట్గా ఉంటాయి, అంత రాగా రస్టిక్గా. అసలు ఎవరి మాట విన్నాడు సీతయ్య అన్నట్టు ఉంటుంది ఆయన క్యారెక్టర్. అసలు సూపర్గా ఉంది. అసలు డైలాగ్ కూడా వాడాడు సినిమాలో డబ్బింగ్ వర్షన్లో సీతయ్య డైరెక్ట్ కూడా. అసలు మన ఆడియన్స్ కూడా షాక్ అయిపోయారు, ఏంటంటే హాలీవుడ్ మూవీ తెలుగు మూవీ అంటే తెలుగు డబ్బింగ్లో ఆ మాత్రం ఉండాలి కాబట్టి పెట్టినట్టున్నారు. బెల్లే పంచెస్ అయితే సూపర్గా ఉంటాయి. ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారు. అండ్ ఆ సీన్స్, యాక్షన్ సీన్స్లో అసలు ఒక్కసారిగా జనాలు కూడా థియేటర్లో ఉన్నారా లేకపోతే అసలు ఆ రేసింగ్ జరిగే ప్లేస్లో ఉన్నారా అని చూస్తుంటారు అసలు అన్నట్టు, అంత బాగా ఉంది. అండ్ అసలు 3D అయితే అసలు ఇంకా అదిరిపోయేది అనుకుంటా. అసలు 2Dకే ఎఫెక్ట్లో ఉందంటే 3Dలో వచ్చి ఉంటే అసలు దుమ్ము లేచిపోయేది అసలు. ఇంకా జనాలు కాకపోయినా చాలా బాగా ఇంపాక్ట్ అయ్యి, చాలా ఆడియన్స్ కూడా చాలా బాగా ఇంపాక్ట్ అయ్యి చూసారు సినిమా. సూపర్గా ఉంది మూవీ. అండ్ ఈ మూవీ కంపల్సరీ బ్లాక్ బస్టర్ అయింది F1 ది మూవీ. అండ్ ఈ మూవీలో అన్ని పాత్రలు కూడా చాలా బాగున్నాయి. అసలు F1 రేసింగ్ అంటే ఏంది, దాంట్లో అసలు ఆ గేమ్ ఎలా ఉంటుంది, ఆ రోడ్ ఎలా ఉంటుంది, ఆ స్టేడియము, ఆ కార్స్ వారే పద్ధతి, అండ్ పాత ప్లేయర్స్ ఎవరు, కొత్త ప్లేయర్స్ ఎవరు, అసలు ఆ విధానాలు మొత్తం చూపించారు. అసలు గేమింగ్ ఎలా జరిగిద్ది, అసలు టోర్నమెంట్ ఎలా ఉంటుంది, అంటే గెలిచిన వాళ్ళకి ఏం ప్రైజ్లు ఇస్తారు అని మొత్తం అంటే వివరాలు, దాంట్లో ప్లస్లు మైనస్లు అన్ని ఈ సినిమాలో చూపించారు. సో కంపల్సరీ తెలియని వాళ్ళు కూడా F1 రేసింగ్, ఇంతకుముందు F1 రేసింగ్ సినిమా చూడపోయినా అసలు F1 రేసింగ్ అనే అవగాహన లేని వాళ్ళు కూడా ఈ సినిమా చూస్తే కంప్లీట్గా ఆ సినిమాలో లేనివై చూస్తారు. కంపల్సరీ అందరికీ నచ్చింది ఈ సినిమా F1 రేసింగ్ మూవీ. F1 ది మూవీ కంపల్సరీ వెళ్ళి చూడండి థియేటర్స్లో, ఓన్లీ థియేటర్స్లోనే చూడండి. బెస్ట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది ఈ మూవీ, F1 ది మూవీ, సూపర్ మూవీ. అండ్ ఈ మూవీలో మెయిన్గా మనకి హీరో సోనీ హైస్కి అండ్ పార్ట్నర్ జోసెఫ్ పీర్స్కి జరిగే సీన్స్ అయితే సూపర్గా ఉంటాయి. అతని క్లాష్, అతను ఏమన్నా ఓల్డ్ మ్యాన్, ఎక్స్పీరియన్స్ 30 years ఎక్స్పీరియన్స్ ఉన్న మ్యాన్, ఇతనే ఓన్లీ 30 years ఏజ్ ఉన్న జస్ట్ న్యూ కమర్. ఇతనికి జరిగే పొగరు, క్రాషెస్, నువ్వు గొప్ప నేను గొప్ప అనే సీన్స్ కూడా సూపర్గా ఉంటాయి. అసలు హీరో క్యారెక్టరైజేషన్ సోనీ హైస్ క్యారెక్టర్ అయితే పిచ్చెక్కిపోద్ది అసలు మనకైతే. అసలు సూపర్, అసలు ఏం మాస్ అండి ఆయన, మాస్ అనుకోవచ్చు అసలు. సూపర్ అసలు డైలాగ్స్ కానీ, పంచెస్ కానీ, నేనే గొప్ప అనే సీన్స్ కానీ అసలు సూపర్గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అయితే అసలు సూపర్. అండ్ సెకండ్ హాఫ్లో క్లైమాక్స్ అయితే ఆల్మోస్ట్ అండి లెగ్స్ నిలబడతారండి, ఇలాగా అంతే, లెగ్స్ నిలబడతారు అంతే.
సూపర్ క్లైమాక్స్ అండి అండ్ సూపర్ ఇంటర్వెల్. అసలు రేసింగ్ అంటే ఏదో చూపిస్తుంది సినిమా. కంపల్సరీ తెలియని వాళ్ళు కూడా F1 రేసింగ్ గురించి తెలియని వాళ్ళు కూడా, అవగాహన లేని వాళ్ళు కూడా ఈ సినిమా చూసిన తర్వాత F1 రేసింగ్ అంటే ఏంది, దాంట్లో ప్లస్లు ఏంది మైనస్లు ఏంది, అసలు గేమ్స్ ఎలా జరిగింది, అసలు ఆ బోర్డు ఏంది, అసలు ఆ కార్ రేసింగ్ ఏంది, అసలు మొత్తం అంతా దాదాపు అంతా తెలుసుకుంటారు. అండ్ చాలా బాగా నచ్చింది ఈ సినిమా. కంపల్సరీ వచ్చే మూవీస్ కూడా ఇలాంటి మూవీస్ కూడా కంపల్సరీ ఎంకరేజ్ చేస్తారు. దిస్ ఈస్ ద మూవీ F1 రేసింగ్. కంపల్సరీ థియేటర్లో చూడండి, ఓన్లీ ఇన్ థియేటర్స్. సూపర్ మూవీ.